కబుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకు ముదురుతుంది. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక పక్క స్టీల్ ప్లాంట్ లో ముడి సరుకులు ఖాళీ అవుతుండగా మరోపక్క యూనిట్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే 4 యూనిట్లు మూతపడగా మరో 2 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కార్మికులు రోడ్డెక్కారు. కార్మికులకు టీడీపీ అధ్యక్షుడు పల్లా బహిరంగ మద్దతు పలికారు. ప్లాంట్ కాపాడడమే తన ధ్యేయమన్నారు పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అవసరమైతే తన పదవులకు సైతం రాజీనామా చేస్తానన్నారు. మరోవైపు ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని సీఎం చంద్రబాబుకు సిపిఎం రామకృష్ణ లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి కావాలంటే రాజీనామా కూడా చేస్తామని చెప్తే నేతలు అంటూ కూడా మనం చూస్తున్నాం. అయితే పూర్తి డీటెయిల్స్ ఏంటి, చంద్రబాబు దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఉద్దేశపూర్వకంగానే ఇది మూతపడేలా చేస్తున్నారనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే గత దాదాపుగా 1300 రోజులకు పైనే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు గాని ఉద్యోగులు గాని అక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయంగా దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంతసేపు ప్రైవేటీకరణ చేస్తామని, మరికొంతసేపు ప్రైవేటీకరణ ఉండదని, ఇప్పట్లో జరగదని స్వయాన కేంద్ర మంత్రి వచ్చి ప్రకటన చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని మీద ప్రధానమంత్రితో మాట్లాడతామని చెప్పి ఆ ఉక్కు శాఖ మంత్రి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే దీని అంతటికీ విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి కార్మికులకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఎన్నో వేల ఎకరాల భూములు ఉన్నటువంటిది, కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ ని రోజు రోజుకి కూడా దాన్ని అంటే మనుగడని కనుమరుగయ్యేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 4 యూనిట్లు అయితే పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. మరొక 2 యూనిట్లు మూతపడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు కేంద్రంలో కూడా కేంద్ర మంత్రి ప్రధానితోనూ అదేవిధంగా హోంమంత్రితోనూ మాట్లాడుతున్నామని చెప్తున్నారు. ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని ప్రకటనలు చేస్తూనే అక్కడ లోపలైతే ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా నెమ్మదిగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ ఉక్కు మనుగడ లేకుండా చేస్తే ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కార్మికులు గాని ఉద్యోగులు గాని ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఆందోళనకు సిద్దమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 1300 రోజులకు పైనే వీళ్ళందరూ కూడా విశాఖ మెయిన్ గేట్ దగ్గర, అంటే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర వీళ్ళు ఆందోళన దీక్ష చేస్తూ ఉన్నారు. దీన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నిన్న వాళ్ళకి సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా నేను గత 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నాను, నిరాహార దీక్షలు కూడా చేశాను. ఇప్పుడు కూడా అటు చంద్రబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఆ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కనుక జరగకపోతే, ఆపలేకపోతే ఖచ్చితంగా అంటే ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అయితే వచ్చింది. దీన్ని ఆపగలేని పక్షంలో నేను నా పదవికి రాజీనామా చేస్తానని పల్లా శ్రీనివాసరావు నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి ఇది టీడీపీకి ఒక గండం లాగా స్టీల్ ప్లాంట్ అయితే తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఒక టీడీపీకి కాదు, అటు పవన్ కళ్యాణ్ గానీ ముఖ్యంగా జనసేన పార్టీకి, ఇటు పల్లా శ్రీనివాసరావు టీడీపీకి. ఎందుకంటే గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పల్లా శ్రీనివాసరావు దాదాపుగా 95,000 ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ వ్యక్తిగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మొత్తం అందరూ కూడా ఓటేయడం వల్ల ఈ గెలుపు సాధ్యమైందనేది జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి రాజకీయ నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పల్లా శ్రీనివాసరావు కూడా తన పదవికి రాజీనామా చేస్తానని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతానని ప్రకటించారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా చంద్రబాబుకు ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ మనుగడలో ఉండేలాగా చేయండి, ప్రైవేటీకరణ ఆపండి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురామని రామకృష్ణ కూడా మనవి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థాంక్యూ రాజు.